ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఈ స్వామి చెప్పేవన్నీ నిజాలేనా, మనం నమ్మచ్చా? ఇది థంబ్నెయిల్. ఇది మీరు చూసి ఆశ్చర్యపోవచ్చు. ఇది నేను చెప్తాను కాదండి. మన బెంగళూరులో ఒక భక్తురాలు చెప్పిన అనుభవం నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. మన సాయి సర్వస్వం ద్వారా కోటాను కోట్ల మంది సాయి భక్తులు ఎవరెవరైతే తెలుగు భక్తులు ముఖ్యంగా ఉన్నారో వారందరూ ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ అనేక పరిష్కారాలు చేసుకుంటూ సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతోంది. కానీ ఈ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు తెలిసిన ఒక నమ్మలేని నిజం ఏంటంటే, తెలుగు భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది వీక్షిస్తున్నారో అంతమంది కన్నడ సాయి భక్తులు కూడా మన సాయి సర్వస్వాన్ని వీక్షిస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక భక్తురాలు నాకు చెప్పిన అనుభవం, ఒకరోజు అనుకోకుండా ఆమె చూసిందట వీడియోని. చూసిన తర్వాత అందులో నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఓం ఆపద్బాంధవాయ నమః. సమస్యలు కనుక విపరీతంగా చుట్టుముట్టినట్లయితే ఓం ఆపద్బాంధవాయ నమః అని నామస్మరణ చేసుకోండి, అందులోంచి బయటపడతారని అనుభవాలు కూడా ఎన్నో చెప్పడం జరిగింది. అనుకోకుండా అమ్మాయి మొట్టమొదటిది అదే చూసిందట. చూసి వెంటనే అనుకుందట, వీళ్ళ పిచ్చి కానీ ఓం ఆపద్బాంధవాయ నమః అనుకుంటే అయిపోతారా? కష్టాలు పోతాయా? ఇబ్బందుల్లోంచి బయటపడతామా? ఈ స్వామి ఎవరో కానీ భలే చెప్తున్నాళ్లే, ఇది ఎంతవరకు నిజమో ఏమోలే, పోన్లే, ఒక విధంగా మంచి చేస్తున్నాడు, కనీసం ఇలానే చెప్తున్నాడులే, వినే వాళ్ళకి ధైర్యం వస్తుంది అని మనసులో అనుకుందట. రోజులు గడుస్తుండగా ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత ఒక విచిత్రమైన స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో ఆమె లిఫ్ట్లో వెళ్తుందట. ఆ లిఫ్ట్ కాస్త వైర్ తెగిపోయి ఒక్కసారి కింద పడిపోతుందట. ఈమె అరుస్తోందట, అమ్మో అమ్మ అమ్మ అయ్యో, భయం కదండి వాస్తవంగా. ఆ సమయంలో చెప్తోంది ఆ అమ్మాయి చెప్పిన మాటలు, స్వామీజీ మీరు అకస్మాత్తుగా నా ముందు ప్రత్యక్షమయ్యారు. నాకు స్వప్నంలో ఇలాగే మీరు వేసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో, బ్లూ కలర్ డ్రెస్, అలాగే కనపడి అమ్మాయి ఆపద్బాంధవాయ నమః అనమ్మా, ఆపద్బాంధవాయ నమః అను, చూడేం జరుగుతుందో అని గట్టిగా నన్ను అరిచారు స్వామి. నేను కలలోనే ఆపద్బాంధవాయ నమః అని గట్టిగా అరుస్తూ ఉంటే విచిత్రంగా పడిపోయే లిఫ్ట్ కాస్త మామూలుగా అలా నెమ్మదిగా కిందకి దిగి తలుపులు తెరుచుకున్నాయి స్వామి. వెంటనే ఒక్కసారి నాకు స్వప్నం చెదిరిపోయింది. చుట్టూ చూస్తే చివరికి భయం వేసింది, నిజంగా ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నానేమో అన్నట్టు. నిజంగా స్వప్నంలో నేను అనుకున్న దానికి మీరు సమాధానం చెప్పారు. అందుకే మీరు అనే మాట నిజంగా గొప్పది, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని. నిజంగా ఆ అనుభవం చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది చెబితే ఇంకొక విచిత్రం చెప్పింది నాకు. ఆ రోజు వాస్తవంగా మా అమ్మాయికి చాలా జలుబును, విపరీతంగా హెడ్ఏక్ రావటం, రకరకాలుగా ఎన్ని మందులు వాడినా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు స్వామి. ఆ రోజు ఎందుకు అనుకున్నా, ఈ సమస్యకు బాబా నువ్వే పరిష్కారం చెప్పాలి, డాక్టర్లు మందులు లేవంటున్నారు అనుకుని నెక్స్ట్ డే యూట్యూబ్ చూస్తే మీరు నస్యరక్ష ఎంటర్టైన్మెంట్ అంటే నస్యరక్షణ చెప్తున్నారు స్వామి, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వాడితే తప్పకుండా తగ్గుతుంది అని. వెంటనే అది నేను తెప్పించుకున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మందులతో కూడా లొంగనేది నస్యరక్షతో మా అమ్మాయి ఇప్పుడు అసలు జలుబు, హెడ్ఏక్ ఏమీ లేదు, బ్రహ్మాండంగా స్కూల్కి వెళ్తుంది, బ్రహ్మాండంగా ఉంది స్వామి. నిజంగా అద్భుతం అని ఈ 2 అనుభవాలు అమ్మాయి నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా నమ్మకమే కదండి, నమ్మకమే మన్ని నడిపిస్తుంది. ఎక్కడి దాకా? సాయినాథుడి దాకా, సాయినాథుడి దర్బారు దాకా. కాబట్టి మనమందరం ఇంకా 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 విశ్వసిద్దాం, ఇంకా సాయి అనుభవాలను మనం పొందే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.